యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎక్సైటెడ్గా ఉంటాను. హల్లెలూయా. ఒక రోజు వచ్చినాక నేను కూడా అంత ఎక్సైటెడ్గా వాక్యం చెప్తా, అది కూడా వస్తుంది. ఇంకోటి మనం చూస్తే ఈరోజు డానియల్ లేడు. డానియల్ కోసం ప్రార్థన చేయండి. డానియల్ నంద్యాల వేయిండు బ్యాంక్ ఎగ్జామ్ చదువుకోవడానికి. ఆంధ్రప్రదేశ్ వేయిండు, వేరే రాష్ట్రం వెళ్ళిండు, అంత దూరం ట్రావెల్ చేసిండు, ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. రోజు ఎవ్రీ సండే వచ్చి మనకు చర్చ్లో అవన్నీ సెట్ చేసేటోడు ఇప్పుడు ఆడ వెళ్ళి నేర్చుకుంటుండు. కాబట్టి దేవుడు అక్కడ కూడా ఆశీర్వదించాలి, అక్కడ కూడా దేవుని సేవ చేయాలి, ఆ జాబ్ కూడా రావాలి. మీరందరూ వాని కోసం ప్రార్థన చేయండి. మస్తు దూరం వెళ్ళిండు అక్కడికి. వాడు చెప్తుండు, నాకేం చెప్తున్నా అంటే, అన్న నాకు మధ్యాహ్నం తింటే కడుపు నొస్తుంది అన్న అని చెప్తుండు. ఇంకా నైట్ నిద్రపోదామంటే మస్తు ఉబ్బరిస్తుందంట. ఆడ ఫుల్ హ్యూమిడిటీ ఉంది. ఇప్పుడు మనకి ఎట్లుంది, ఇక్కడ వేడిగా ఉంది కదా, అట్లనే అక్కడ కూడా ఉందట. కానీ దేనికోసం వెళ్ళినాడు? బ్యాంక్ జాబ్ కోసం వెళ్ళిండు. జాబ్ కొడితే ఏమవుతుంది? మంచిగా ఏసీలో కూర్చొని పని చేసుకోవచ్చు. ఇప్పుడు వేడిలో చదువుకున్నా కానీ తర్వాత ఏమవుతుంది? ఏసీలో కూర్చొని చదువుకోవచ్చు. హల్లెలూయా. అంత దూరం ట్రావెల్ చేసిర్రు. మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు. ఇప్పుడు ఎండల వచ్చిరా లేదా? ఇప్పుడు వాడు అంత దూరం పోయిండు. అంత దూరం పోయి చదువుకోకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఉన్నాడు అనుకో, జాబ్ వస్తుందా వానికి? వచ్చి ఆడెళ్ళి కూర్చొని పైసలు వేస్ట్. 15,000 కట్టినట్టుండు. ఆ పైసలు వేస్ట్ అయితే ఆడికి వెళ్ళింది అంత కష్టం అంతా వేస్ట్ అవుతుంది. జాబ్ వస్తేనే సక్సెస్. ఆ జాబ్ రావాలంటే ఏంది? వాడు మంచిగా కూర్చొని వినాలే క్లాసెస్. అంటే ఇప్పుడు కూడా మీరందరూ కూడా వచ్చింది ఎందుకు అంటే, ఆయన స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన మీకేం చెప్తున్నో వినడానికి మీరు అందరూ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఉండాలి? ఎక్కడెక్కడి నుంచో ఎండలవాడు వచ్చిర్రు, ఎక్కడెక్కడి నుంచో మీ పనులన్నీ వదులుకొని వచ్చిర్రు. వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఎట్లుండాలి? ఎట్లుండాలి? ఆ సిస్టర్ ఏమో అన్నది, ఎక్సైటెడ్గా ఉండాలి. హల్లెలూయా. ఏదో దేవుడు అంటే మీకేదో అద్భుతం జరగబోతుంది, అంటే ఏదో మంచి జరుగుతుంది. యేసు ప్రభులో ఏదన్నా కానీ, మీరు ఏ పని చేసినా కానీ, యేసు ప్రభులో ఏ పని చేసినా కానీ అది మీకు మంచిగా జరుగుతుంది. హల్లెలూయా. ఏది కూడా వ్యర్థం కాదు యేసు ప్రభులు. నువ్వు ఏ పని అనే, పాటలు వాడు, దేవుని స్తుతించు, ప్రార్థన చేయి, సాక్ష్యం చేయి, వాక్యం చెప్పు, వాక్యం నువ్వు ఏది చేసినా కానీ యేసు ప్రభులో ఏది అయినా కానీ అది నీకు మంచిగా జరుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి మనం వచ్చినప్పుడు అందరం కలిసి ఆరాధించినప్పుడు అందరూ ఏం చేయాలంటే, అందరూ నోరు తెరిచి వారి స్వరంలో ఎత్తి దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా. ఎవరు కూడా సైలెంట్ కూర్చోవద్దు. డానియల్ ఇప్పుడు అంత దూరం వెళ్ళిండు. సైలెంట్గా ఉంటే ఏం చదువుకోకపోతే జాబ్ వస్తుందా వానికి? మనం ఎట్లుండాలి? మనం కూడా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినాం కదా, ఎండ కొడుతుంది కదా, వేడిలో కూర్చున్నాం కదా, వచ్చి ఖాళీకి వెళ్ళొద్దు. నిండుకుండలాగా మనం నిండుకొని వెళ్ళాలి. హల్లెలూయా. అద్భుతంతో మీరు ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆరోగ్యంతో మీరు ఇంటికి వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్తారా లేదా ఈరోజు? యేసు నామములో అందరూ వెళ్ళును గాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభులో ఏది చేసినా వ్యర్థం కాదు. ఆయన బల్లలో కూడా శక్తి ఉంది. ఒకసారి ఏమైందంటే, ఒక ఆయనంట కోమాలకు వెళ్ళిపోయినంట. ఆయనకి ఏదో బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి కోమాలకు వెళ్ళిపోయినంట. వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేసిరంటే, ఆయనకి బల్ల తీసుకొని, అంటే శరీరం తీసుకొని ఆయన నాలుకకి టచ్ చేసిరంట. రక్తం తీసుకొని, ఆయన తినలేడు కదా, తాగలేడు కదా, నాలుకకి టచ్ చేసినట్ట. శరీరం 3 రోజులు చేసినట్ట. 3 రోజులు బల్ల ఇచ్చినట్ట. హాస్పిటల్ బెడ్ మీదే బల్ల తీసి ఆయన నాలుకకి టచ్ చేసినట్ట. రక్తం తీసి ఆయన నాలుకకి టచ్ చేసినట్ట. 3వ రోజు ఆయన కోమాలకు వెళ్ళి తిరిగి లేచాడు. హల్లెలూయా. వ్యర్థమైందా? కాలే. మనం అనుకుంటాం ఏమవుతుంది, ఈ రొట్టె తీసుకుని రొట్టె నాలుకకి తగిలిస్తే ఏమన్నా అవుతుందా? కాదనుకుంటాం, కానీ అవుతుంది. హల్లెలూయా. మీరు బల్ల తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎముకలల్లా బలం వచ్చును గాక. ఎముకలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు, బల్ల శరీరం తీసుకుర్రా, ఈ రోజు నుంచి మీకు విడుదల వచ్చును గాక, ఆరోగ్యం వచ్చును గాక. హల్లెలూయా. నమ్ముతుర్రా? విశ్వసిస్తుర్రా?
విశ్వసించండి, అది మీకు కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆమెనంట టీవీలో వాక్యం వింటుందంట. ఎప్పుడో వచ్చిన వాక్యం మళ్ళీ వింటుందంట. వింటా ఉంటే ఆ వాక్యంలో లాస్ట్కి ఆ పాస్టర్ ఏమన్నాడంటే, అందరం ప్రార్థన చేద్దాము, కళ్ళు మూసుకోండి అని అంటే ఆమె కళ్ళు మూసుకుందంట. కళ్ళు మూసుకుంటే ఆ పాస్టర్ ప్రార్థన చేసిందంట, ఈరోజు ఎవ్వరు కూడా నిద్రలో చచ్చిపోవద్దు దేవా అని ప్రార్థన చేసినట్టు. ఏమని ప్రార్థన చేసినట్టు టీవీలో, ఈరోజు ఎవ్వరు కూడా నిద్ర. ఈమె వాళ్ళ కూతుర్ని పిలిచిందంట. పిలిచి ప్రేయర్ చేస్తున్నాడు కూసో అని చెప్పి ఈమె వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి, ఆ 17 ఏళ్ళ పాపనంట ఆమె, వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నారంట. ఇద్దరు అన్నారంట, ఈరోజు మేము నిద్రలో చనిపోవద్దు దేవా అని చెప్పి అనుకొని పనుకున్నారంట ఇద్దరు. పొద్దున్న లేచే వారికి ఏమైందంటే వాళ్ళిద్దరికీ ఒక టైప్ ఆఫ్ తల తిరుగుడు, వామిటింగ్ వచ్చుడు, ఇవన్నీ జరుగుతున్నాయంట. పొద్దున లేచిందంట, ఈమె లేచిందంట. లేచి ఈమెకి ఎట్లెట్టడం అవుతుంటే జాబ్కి వెళ్ళలేదంట. వాళ్ళ కూతురుని వెళ్ళి లేపిందంట. కూతురు ఆమె పేరేందో తెలియదు నాకు, లేపిందంట. లేపి స్కూల్కి వెళ్ళవా నువ్వు అంటే ఆమె మమ్మీ నాకు ఎట్లనో అవుతుంది, కడుపులో తిరుగుతుంది, తలకాయ తిరుగుతుంది, అది అని చెప్పేవారికి ఎందుకు ఇట్లా అవుతుందని ఇద్దరు కలిసి హాస్పిటల్ వేరంట. హాస్పిటల్ పోతే అక్కడ ఏమైందంటే డాక్టర్స్ అన్ని టెస్ట్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, మీ లోపల ఒక విషవాయువు అంటే కార్బన్ మోనాక్సైడ్, అది ఆ విషవాయువు మీ లోపలంత ఉంది, దానివల్ల మీకు ఇట్లా అవుతుంది, అది ఇంకొంచెం సేపు అట్లనే మీరు పీల్చుకుంటే మీరు చచ్చిపోయేది అని చెప్పిరంట. నిద్రలో ఏమయ్యేది వాళ్ళు, చచ్చిపోయేది మీరు అంటే. ఎందుకు అట్లా వచ్చింది అంటే, మనకి గ్యాస్లో కానీ హీటర్స్ కానీ కొన్ని ఉంటాయి, అవి ఖరాబ్ అయినప్పుడు ఏమైందంటే వాటిల్లో కార్బన్ మోనాక్సైడ్ అనే విషవాయువు ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది. వీళ్ళు అనుకున్నప్పుడు ఏమైందంటే సైతాన్ ఏం చేసిందంటే ఆ ఫెయిల్ అయ్యేటట్టు చేసింది ఆ హీటర్ని. అందులోకెళ్ళి గ్యాస్ బయటకు వచ్చింది. బయటకు వచ్చి వీళ్ళు పనుకున్నారు కాబట్టి, పనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఊపిరి పీల్చుకుంటాం. వాళ్ళు ఏం చేసిర్రు, ఆ విషవాయుని ఏం చేసిర్రు, పీల్చుకుర్రు. కానీ అయినా వాళ్ళు చచ్చిపోయారా? దానికంటే ముందు ఏం చేసిర్రు, వాళ్ళు ప్రార్థన విని నమ్మిండ్రు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏదైనా వ్యర్థమైందా? వాళ్ళు బతికిర్రా లేదా? చచ్చిపోయేటోళ్ళు ఏమైనారు? డాక్టర్ చెప్పిరంట, అసలు ఇప్పటికల్లా మీరు చచ్చిపోవాలి, కానీ మీరు బతుకురంటే గ్రేట్ అన్నాడంట. ఇదంతా ఎట్లా జరిగింది? ఏ నామంలో జరిగింది ఇది? ఇది ఎవరి శరీరం? ఇది ఆ కోమాలు ఉన్నాయని ఎట్లా బతికిండు? యేసు శరీరం వల్ల. హల్లెలూయా. ఆయనని, ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మనం సైలెంట్ ఉండాలా? మనం ఉన్నది ఎంతసేపు? ఒక 2 గంటలు ఈడ కూర్చుంటాం. కొందరు అయితే గంట సేపు ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే తర్వాత వస్తారు వాళ్ళు. ఆ ఉన్న 2 గంటలు గంట సేపు ఏం చేయాలి? మనము నోరు తెరవాలి, ఆరాధించాలి. కొందరు ఎంత అయినా కానీ నువ్వు ఎన్ని పాటలన్నా వాడుకో, దేవుడు నా హృదయం వింటాడు. నా హృదయంలో ఉన్నాడు దేవుడు. ఎక్కడున్నాడంట? నా హృదయం. అది నోరెందుకు సృజించింది దేవుడు అట్లాంటప్పుడు? హృదయంతో దేవుడు వింటాడు. నోరెందుకు నీకు? మూగోను అయిపో నువ్వు హృదయంతో మాట్లాడతా అంటే నీకు నోరు ఎందుకు? ఇంకా దేవుడు నీకు నోరు ఇచ్చినట్టు దాని అర్థమైంది, స్తుతించాలని. ఒకసారి ఏమవుతుందంటే, యెరూషలేములో యేసుప్రభు వెళ్తూ ఉంటాడు. యెరూషలేములో యేసుప్రభు వెళ్తూ ఉంటే యేసుప్రభుని వెంబడించే వాళ్ళందరూ యేసుప్రభు చనిపోయి లాస్ట్ మూమెంట్, లాస్ట్ సండే, అది మటలాదివారం అంటాము. ఆ రోజు యేసుప్రభు నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే వెనకాల వచ్చి వెంబడించే వాళ్ళందరూ అరుస్తూ ఉంటారు, హోజన్నా హోజన్నా, జయము 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 జయము, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని చెప్పి ఇట్లా స్తుతిస్తూ ఉంటారు. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటుంది అది మనకి. ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని చెప్పి అందరూ స్తుతిస్తూ ఉంటారు, గట్టి గట్టిగా కేకలేస్తూ ఉంటారు. కానీ అట్లా పరిసయ్యులు ఉన్నారంట. ఎవరు ఉన్నారంట? పరిసయ్యులు ఉన్నారంట. ఆ పరిసయ్యులు మాత్రం కోపంతో చూస్తున్నారంట. అందరు స్తుతిస్తూ ఉంటే వీళ్ళు కోపంతో నోరు మూసుకొని, ఏంది ఈ అర్పులేంది, ఈ స్తుతి ఏంది? యేసుప్రభునే అంటారు వాళ్ళు వెళ్ళి, ఓ యేసుప్రభు మీ శిష్యులకు చెప్పు, నోరు మూసుకోమని చెప్పు, గద్దించమని చెప్పమంటారు. వాళ్ళు అక్కడ స్తుతిస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, ఈ పరిసయ్యులు ఏమంటారు అంటే, ఈ నోరు మూసుకునే ఉండే పరిసయ్యులు ఏం చేస్తారు అంటే, మీ శిష్యులకు చెప్పు అరవద్దని చెప్పి. నోరు మూసుకునేటోళ్ళు వాళ్ళ లాజిక్ రీజనింగ్స్ ఉంటాయి. నేను స్తుతించలేను, నా రాగం మంచిగా ఉండదు, ఇవన్నీ అవసరం లేదు. నోరుందా చాలు మీకు, గొంతుందా చాలు మీకు. నోరు తెరవండి, తెరవండి, పాటలు వాడండి, దేవుని స్తుతించండి. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? వాళ్ళు వచ్చి ఆ స్తుతులు ఆపమని చెప్పు. ఎందుకు? వాళ్ళు ప్రభు పేరిట వచ్చిరా స్తుతింపబడును గాక అని ఎందుకంటారు? పరలోకమందు సమాధానము కానీ అంటా ఉంటే అట్లా ఎందుకు అరుస్తారు వాళ్ళు? నోరు మూసుకొని ఉండుమను అంటే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? హైలైట్ అంటాడు యేసుప్రభు. ఆయన వారిని చూసి, ఎవరైతే సైలెంట్గా ఉన్నారో వాళ్ళకు కూడా దేవుడు చెప్తుండే ఈరోజు నుంచి ఎవరు సైలెంట్గా ఉండొద్దు, అందరూ దేవుని స్తుతించును గాక. ఎట్లా? మీరు నోరుతో స్తుతిస్తారా లేదా? మూగోళ్ళు ఎవరని ఉంటే వాళ్ళకి దేవుడు ఏమంటుంది తెలుసా? ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల, ఓకే వీళ్ళని స్తుతించొద్దు అంటున్నావు, ఓకే. ఒకవేళ వీళ్ళు సైలెంట్ ఉంటే చుట్టుపక్కల ఉన్న రాళ్ళంట, ఈ రాళ్ళు కేకలు వేయనని
మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు స్తుతించకపోతే అవు కిటికీలు స్తుతిస్తాయి దేవుణ్ణి, ఆ లైట్లు ఆ ఫ్యాన్లు నేను స్తుతిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాటికి ఛాన్స్ ఇవ్వాలా, మనమే స్తుతిద్దామా? నోరు తెరుస్తారా లేదా? ఒక పాట పాడతారు, స్తుతిస్తారా మీరందరూ? ఇప్పుడు దాకా మనం వచనంలో చదివినప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమంటాడు అంటే, ఆయన వెళ్ళిపోయే టైంలో ఆయన ఏమంటాడంటే, నేను వెళ్తున్నా కదా, ఇప్పుడు మీకు యేసుక్రీస్తు నామం ఇస్తున్నాను, అంటే నా నామంలో మీరు ఏది అడిగినా ఇస్తా అంటాడు ఇప్పటి నుంచి. పాత నిబంధనలో లేదు అది. పాత నిబంధనలో దావీదుకు దానియేలుకు వీళ్ళందరికీ అది లేదు. దావీదు దానియేలు వీళ్ళకి ఏంటంటే ఒకటి దావీదు దానియేలు ఏలియా ఎలీషా వీళ్ళందరికీ ఒకటి లేనిది మనకున్న అర్హత ఏంటంటే, ధన్యత ఏంటంటే యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. పాత నిబంధనలో వాళ్ళు ఏమన్నా అడగాలంటే వాళ్ళకి యేసుక్రీస్తు నామం లేదు. మనం ఇప్పుడు ఏదైనా పొందుకోవాలంటే మనకేముందంటే యేసుక్రీస్తు నామం ఉంది. ఏముంది? హల్లెలూయా చెప్పండి, ఏముంది? కానీ యేసుక్రీస్తు నామం లేనప్పుడే దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు ఆయన ప్రార్థించినప్పుడు సింహాల నోళ్ళు ఏమైనాయి? మూయబడ్డాయి. హల్లెలూయా. ఏలియా ప్రార్థించినప్పుడు ఏమైంది? వర్షం ఆగిపోయింది. మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం పాయలేదు. ఒకవేళ పాత నిబంధనలో యేసుక్రీస్తు నామంలోనే అన్ని అద్భుతాలు జరిగితే, కొత్త నిబంధనలో ఇప్పుడు మనకి యేసుక్రీస్తు నామం ఉంది, మనం ఎన్ని అద్భుతాలు చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ యేసుక్రీస్తు నామంలో చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపును గాక. హల్లెలూయా. పాత నిబంధనలు దానియేలే లేపగలిగితే, దానియేలే సింహాల నోళ్ళను మూయగలిగితే, మీరు కూడా, మీ ఇంట్లో కొందరు ఉంటారు భార్యలు అంటారు, నా భర్త కుక్కలాగా అరుస్తాడు బ్రదర్, ఏదన్నా అయిందంటే కుక్క, ఊర కుక్క, పిచ్చి కుక్క అరుస్తూనే ఉంటాడు, అరుస్తూనే. కొందరు అంటారు, నా భార్య గురించి తెలియదు బ్రదర్, 10 కుక్కలుగా అరుస్తే ఒక ఆమె అరుస్తూనే ఉంటుంది, చెవులు రక్తం వస్తుంది నాకు. ఎట్లుంటుంది అప్పుడు? మీరు ఏం చేయాలి? అప్పుడు దానియేలు ఏం ప్రే చేసిండు సింహాలనోళ్ళని? మూయమని ప్రార్థన చేస్తే మూసిండాలే దేవుడు. మళ్ళీ మీరు ప్రార్థన చేస్తే కుక్కలు ఎవరైనా ఉన్నారు అనుకో, మీ ఇంట్లో పిల్లలు కుక్కలు, తల్లి కుక్కలు, తండ్రి కుక్కలు ఉన్నారు అనుకో, ఏం చేయండి? ఓ దేవా, ఈ కుక్కల నోరు ముయ్యి దేవా అనగానే అంటారు. కాబట్టి దేవుడు నోళ్ళు ముయ్యగలుగుతాడు. కానీ ఇప్పుడు మీరు నోళ్ళు మూసుకోకండి. పాటలు మంచిగా వాడని, దేవుని మంచిగా ఆనందించండి ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు. కాబట్టి ఒక పాట వాడదాము, ఇప్పుడు అందరం కలిసి వాడదాము. మనకి దానియేలు సింహపు నోళ్ళను మూర్చిన దేవుణ్ణి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అందరం కలిసి మన స్వరంలో ఎత్తి, ఎవ్వరు కూడా మౌనంగా ఉండదు. ఎవరైనా మౌనంగా ఉన్నారంటే మీ బదులు కిటికీలు ఆరాధిస్తాయి, మీ బదులు ఆ లైట్లు ఆరాధిస్తుంది, మీ బదులు ఆ కెమెరా ఆరాధిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాటికి ఛాన్స్ ఇవ్వకండి, మీరే ఆరాధించండి. మీ నోరు తెరవాలండి, సిగ్గుపడకండి. దేవుడు ఒకడే మిమ్మల్ని చూస్తుండు, ఆయననే మిమ్మల్ని ప్రేమిస్తుండు, ఆయనే కోసం మీరు పాట పాడండి. హల్లెలూయా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా మూసివేసినావు. అదే రీతిగా చెప్పలు గురించండి. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్ళను మూసివేసినావు. నా కష్టకాలమందు నీ ప్రార్థించగానే నన్ను విడిపించిన విశ్వాసంతో నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే, ఆయననే నీ ప్రాణము సర్వము. దేవునికి యేసయ్యా నువ్వే నా ప్రాణం. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా. నాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే నాకు విడుదల ఉన్నది, యేసయ్య నామములోనే మాకు స్వస్థత ఉన్నది.
యేసయ్య త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. సర్వము నీవే నా యేసయ్యా, 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాణము, నీ శక్తి, నీ ఆశ్రయం ఏ నామము? యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనము యోహాను సువార్త చూస్తే 14వ అధ్యాయంలో మనం అది చూస్తే యేసు ప్రభు ఈ టైంలో ఏమవుతుందంటే యేసు ప్రభు చనిపోబోతుండు. ఏమవుతుండు? యేసు ప్రభు చనిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే చనిపోతాడు సిల్వలో యేసు ప్రభు. ముందు రోజు రాత్రి యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవి. హల్లెలూయా. అట్లాంటి టైంలో ఎవరైనా చనిపోతారు అంటే ఎట్లాంటి మాటలు చెప్తారు? జోక్స్ ఇస్తారు ఎవరైనా? సీరియస్ అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏం చేస్తారంటే చెప్తారు ఆ టైంలో. ఎవరన్నా వెళ్తుర్రు మనకు దూరం అవుతుర్రు అంటే ఆ మూమెంట్లో అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇగో ఇట్లా 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 అని. పాతకాలంలో ప్రేమించుకున్న వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడో ఒకసారి కలుస్తారు. కలిసినప్పుడు జోక్స్ వేసుకుంటారా? కాదు, నువ్వంటే నాకు ఇంత ప్రేమ, నువ్వు ఇట్లా, నువ్వు లేకపోతే బతకలేను, నీ గురించి ఆలోచిస్తున్నా, ఇట్లాంటివి అని చెప్తారు. చెప్పి ఏమవుతారు? వెళ్ళిపోతారు. హల్లెలూయా. మామూలు విషయాలు మాట్లాడుకోరు. ఇంపార్టెంట్ విషయాలు, మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడతారు. యేసు ప్రభు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలే చెప్తుండే ఇక్కడ. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కొందరు వెళ్ళిపోయేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అట్లా కాదు. మా ఫ్రెండ్ ఒకసారి ఏం చేసిండంటే వాడు స్కూల్ వదిలేసి, అంటే స్కూల్ నుంచి వెళ్తా ఉంటే నన్ను పిలిచి అరే నీకు ఒకటి తెలుసారా అన్నాడు. అంటే నేనన్నా ఏదైనా ఇంపార్టెంట్ చెప్తుండేమో అనుకున్నా. నీకు ఒకటి తెలుసారా అంటే ఏందిరా అంటే ఒకటి అన్నాడు. మీకు అర్థం కాలే? ఆల్రెడీ నాకు కూడా లేట్గా అర్థమైంది. ఒకటి తెలుసా అంటే ఒకటి తెలుసా అని. నాకు తెలియదా అంటే ఒకటి రా అన్నాడు. యేసు ప్రభు అట్లాంటాడు కాదు. యేసు ప్రభు ఏదైనా చెప్పిందంటే ఎట్లాంటి సీరియస్ థింగ్స్ చెప్తాడు. అట్లాంటి విషయాల్లో చెప్పినది ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా చెప్పిన నా నామము ఈ రోజు నుంచి మీకు నా నామం ఇస్తున్నా అని. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గాయకొందురు, నేను తండ్రిని వేడుకొందును. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నానంటే నేను తండ్రిని వేడుకుంటా, నేను తండ్రిని అడుగుతా మీకోసం ఏంటంటే మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక. హల్లెలూయా. ఏమంటుడు? వేరొక. ఇది గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు అంటుండే ఏమంటుండే అంటే నేను వెళ్ళిపోతున్నా నీకు వేరొక. అంటే యేసుప్రభు ఏమంటుండే నాలాగా ఇంకొక ఆయనే. ఏమంటుండే యేసుప్రభు? నాలాగా వేరొక. అంటే ఆల్రెడీ వచ్చేటైనా కొత్త అయినా కాదు, ఇంకొక ఆయనే నాలాంటోడే. వేరొక ఇంగ్లీష్లో ఉంటుంది అనదర్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఒక ఆయన ఉన్నట్టు. ఆయన ఎవరో కాదు, యేసుప్రభు అంటుండే నేను ఇన్ని రోజులు మీతో ఉన్నా కదా, నేను వెళ్ళిపోతున్నా, నాలాంటి ఇంకొక ఆయన వస్తాడు. ఆయన ఎవరంటే ఆదరణకర్త, కౌన్సిలర్ అని ఉంది. ఎవరంట ఆయనే? ఎవరు వస్తారంట? ఆదరణకర్త. చెప్పండి ఎవరు వస్తారు? ఆయన ఎవరో మీకు తెలుసా? యేసుప్రభు వెళ్ళాక ఎవరు వచ్చిర్రు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు పరిశుద్ధాత్ముడి గురించి చెప్తుండు. నేను వెళ్ళిపోతున్నా, నేను చనిపోతా, సమాధిలోకి పోతా, సమాధిని జయించి తిరిగి లేస్తా, పరలోకానికి వెళ్ళిపోతా. నేను పరలోకానికి వెళ్ళినాక తండ్రిని అడుగుతా. నేను ఏమడుగుతానంటే నాలాంటి ఇంకొక ఆయనను పంపి. నేను ఇన్ని రోజులు ఉన్నా భూమి మీద, ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు వచ్చేసిన అనుకో, వీళ్ళు ఏమవుతారు? అనాథలు అయిపోతారు. వీళ్ళు నా పిల్లలు ఏమవుతారు? అనాథలు అయిపోతారు. నేను అనాథల్లో వదలను, నాలాంటి ఇంకొక ఆయన పంపియాలి. ఆయన ఎవరంటే ఆదరణకర్త, ఆయననే పరిశుద్ధాత్ముడు. అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. అలా అయితే ఈ ఆదరణకర్త ఆ పదం చూసుకుంటే దాన్ని పారాక్లిటోస్ అంటారు గ్రీక్లో. దాని అర్థం ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే పారాక్లిటోస్ అంటే ఏంటంటే అడ్వకేట్ అని. మీకు కోర్టు తెలుసుగా అందరికీ, లాయర్స్, కోర్టు. ఇప్పుడు మనం ఏదైనా నేరం చేసినాం అనుకో, ఏదైనా తప్పు చేసినాం అనుకో, మనం కోర్టులో ఎవరిని హైర్ చేసుకుంటాం అంటే ఎవరిని కొంటాం మనము? చెప్పండి, ఎవరిని కొంటాం? కొంచెం నేను అప్పటి నుంచి అరుస్తున్నా, మీరు కొంచెంసేపు అని అరవండి. మనం అందరం దేవుని కోసమే అరుస్తున్నాం. మీరు ఎవరి కోసం అరుస్తుర్రు? నా కోసమా? నేను ఎవరి కోసం అరుస్తున్నా? కాబట్టి అరుద్దాం. హల్లెలూయా. అలా అయితే లాయర్ని కొంటాం. ఎందుకు కొంటాం మనం లాయర్ని? నేను తప్పు చేసిన, నేను వీడిని కొట్టిన, వీని జుట్టు వీకిన, ఏదో ఒకటి చేసిన, వీడిని ఏం చేసిండు? కేసు వేసిండు నా మీద. అవును, నన్ను వాడు కొట్టిండు, గుద్దిండు అని. అప్పుడు నేను ఏం చేస్తా? నాకు లా తెలుసా? నాకు అవన్నీ తెలుసా?
ఏ సెక్షన్, అకార్డింగ్ టు సెక్షన్ 105, 202 అని చెప్పి ఒకడు వచ్చి నన్ను జైలు వేద్దాం అనుకుంటాడు. వాడు ఒకడిని తీసుకుంటాడు. వాడు నన్ను ఏం చేస్తాడు, కోర్టులో పిలిచి, ఇగో వీడు ముద్దాయి, వీడు ఈ తప్పు చేసిండు, అకార్డింగ్ టు సెక్షన్ 104, అకార్డింగ్ టు సెక్షన్ 206 అని చెప్పి ఏమేమో చెప్పి మరణశిక్ష వీనికి విధించాలంటాడు. నేను వాడిని కొట్టిన దానికి నన్ను ఏం చేసిన వాడు మరణశిక్ష విధించాలని. నేను ఎవరిని ఏర్పరచుకోవాలి? అప్పుడు నేను ఒకరిని కొనాలి. ఎవరిని కొనాలి? ఆ లాయర్ని. అట్లయితే యేసుప్రభు అంట ఈ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు ఎవరంటే, యేసుప్రభు ఎవరంటే మనకి లాయర్ అంట. ఎవరైనా పాత నిబంధనలా ఇదే ప్రాబ్లం వచ్చింది మనుషులకి. యోబులో రాసి ఉంటుంది, నాకు ఒక లాయర్ ఉంటే మంచిగా ఉండు. యోబు శ్రమలు వచ్చినప్పుడు ఆయన అంటాడు ఏమంటారంటే, నాకు ఒక లాయర్ ఉంటే మంచిగా ఉండు. నరులకు యుక్తమైన ఏదో వానికి తెలియజేయటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అంటే తెలుసు అంటే లాయర్ అని. నాకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి ఉండాలి. ఎవరుండాలి? లాయర్ ఉండాలి. యోబు అడిగిండు, దేవా నాకు లాయర్ ఉంటే మంచిగా ఉండు అని. కానీ మనకి యేసు ప్రభు లాయర్ లాగా వచ్చిండు. యేసు ప్రభు వెళ్ళిపోయినాక మళ్ళీ పరిశుద్ధాత్మని లాయర్ లాగా పంపించిండు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు మనకి? లాయర్. మన కోసం వాదించేవాడైనే, మన కోసం వ్యాజ్యం ఆడేటైనే, మనం కృంగిపోయినప్పుడు మనల్ని ఆదరించేవాడైనే. సైతాన్ మనల్ని ఏం చేస్తుందంటే, మనం పాపులము, నువ్వే పాపం చేసినా కానీ నువ్వు పాపివి, అయిపోయింది, నీ పని అయిపోయింది. లోకమంతా కూడా ఏం చెప్తుంది అంటే, మనకి ఏదైనా శ్రమ రాగానే మన శరీరం మనకేం చెప్తుందంటే, నువ్వు పాపం చేసినావు. సాతాను అంటే ఏంటంటే అపవాది. మనకి యేసు ప్రభు మన కోసం వాదించేటైనే. సాతాను అంటే అర్థమైందంటే అపవాది, మనకు అగేన్స్ట్గా వాదించేటోడు. మనకి ఇద్దరు ఉంటారు. ఒకరు ఏంది అగేన్స్ట్, అరే వీని జైలు వేయాలి, వీని చంపాలని ఒక లాయర్ వాదిస్తూ ఉంటాడు. ఇంకొక లాయర్, మనం కొన్న లాయర్ ఏం చేస్తూ ఉంటాడు, కాదు అకార్డింగ్ టు సెక్షన్ 205 చెప్తారు కదా. వాడు వచ్చి చెప్తాడు, సాతాను గాడు వచ్చి చెప్తాడు, వీని చంపేయాలి, వీడు పాపి, వీడు దుష్టుడు, అది ఇది అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు, వచ్చి అబ్జెక్షన్ యువర్ ఆనర్ అని చెప్తారు. ఏమంటాడు? అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఎందుకు వీడిని శిక్షించాలి, ఎందుకు వీడు పాపి అవుతాడు అని చెప్పి మన కోసం పరిశుద్ధాత్ముడు వాదిస్తాడంట. పరిశుద్ధాత్ముడు ఎవరంటే మన లాయర్ అంట, మన కోసం వాదించేటైనానే. ఎందుకంటే యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు ఏం చేసిండంటే శిష్యులకి లాయర్లా ఉన్నాడు. శిష్యులు ఏ తప్పు చేసినా కానీ యేసుప్రభు ఏం చేసిండంటే వాళ్ళకి మధ్యలో ఒకసారి ఏమవుతుందంటే, శిష్యులు ఏం చేస్తారంటే వడ్లు ఉంటాయి కదా, ధాన్యం పొలాలలో వెళ్తూ ఉంటారు. సబ్బాత్ రోజు ఎవ్వరు కూడా ధాన్యం తెంపుకోవద్దు. సబ్బాత్ రోజు ఎవరైనా ధాన్యం తెంపుకోరు అంటే వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. అట్లయితే సబ్బాత్ రోజు శిష్యులందరూ వెళ్తూ ఉంటారు యేసు ప్రభుతోని ఆ ధాన్య గింజల తోటల వెళ్తూ ఉంటే ఏమైందంటే, శిష్యులకు ఆకలయ్యి ఆ ధాన్యము గింజల్ని తెంపుకుంటారు. సబ్బాత్ రోజు చెయ్యొద్దు ఆ పని. కానీ ధాన్యపు గింజలు తెంపుకోగానే ఫరిసయ్యులు వచ్చి అంటారు, వాళ్ళని తిడతారు, అగో వీళ్ళు సబ్బాత్ రోజు, నీ శిష్యులు సబ్బాత్ రోజు ధాన్యపు గింజలు తిన్నారు, వాళ్ళకి ఏం చెప్తావు, వాళ్ళని కొట్టి చంపుతావా, ఏం చేస్తావు, చెయ్యి నువ్వు అన్నప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆల్రెడీ సైతాను కొందరిని మాట్లాడుకుంది, పరిసయ్యులు వచ్చి వీళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాలని చెప్పి శిక్ష విధించారు. శిక్ష అంటే ఈ శిక్ష సబ్బాతు ప్రకారం వీళ్ళు తప్పు చేసిరు, వీళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టాలని చెప్పి ఒక రూల్ పాస్ చేసినారు, ఒక సెక్షన్ చెప్పారు. అప్పుడు యేసుప్రభు కూడా మన లాయర్ కాబట్టి, ఆ శిష్యుల లాయర్ కాబట్టి యేసుప్రభు మధ్యలోకి వచ్చి ఏం చెప్తాడంటే, మీరు పాత నిబంధన చదవలేదా? దావీదు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న బల్ల రొట్టెలు, సన్నిధి బల్ల రొట్టెలు తినలేదా? ఆ దావీదు తింటే తప్పు కాదు, నా శిష్యులు తింటే తప్ప అని చెప్పి యేసుప్రభు వాళ్ళని కాపాడుకుండు. అక్కడ నిజంగా వాళ్ళకి తెలిసి ఆ ధాన్యపు గింజలు తిన్నప్పుడు పరిసయ్యులు వచ్చినప్పుడు ఈ శిష్యులకు భయం కావచ్చు, అరే వీళ్ళని చంపేస్తారేమో, నేను తప్పు చేసిన అని చెప్పి భయం కావచ్చు. కానీ యేసుప్రభు ఏం చేసినంటే మధ్యలోకి వచ్చేసి, ఒక లాయర్ లాగా మధ్యలోకి వచ్చేసి ఆయనే శిష్యుల పక్షంన వాదించాడు. ఆ పరిసయ్యులు నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఇంకోసారి శిష్యులు ఫాస్టింగ్ ఉండరు, యోహాను శిష్యులు ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా కొందరు పరిసయ్యుల శిష్యులు ఫాస్టింగ్ ఉంటారు. కానీ యేసుప్రభు శిష్యులు ఫాస్టింగ్ ఉండరు ఒక టైంలో, ఫాస్టింగ్ ఉండాల్సిన టైంలో. అప్పుడు కొందరు ప్రజలు వచ్చి అడుగుతారు, మీ యేసుప్రభు వాని శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండలేరు, అందరు ఫాస్టింగ్ ఉంటారు అంటే వాళ్ళు తప్పులు చూపెడతా ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, మళ్ళీ లాయర్ లాగా మధ్యలోకి వచ్చి, మీకు తెలియదా, పెళ్ళి టైంలో ఎవరన్నా పస్తులు ఉంటారా, పెళ్ళి జరుగుతూ ఉంటా ఎవరన్నా ఖాళీగా, ఇప్పుడు మీ అందరినీ పెళ్ళికి పిలిచిన, నా పెళ్ళికి పిలిచిన అనుకో, మీ అందరినీ నా పెళ్ళికి పిలిచి పెళ్ళి టైంలో ఈరోజు అందరు ఫాస్టింగ్, మీకు ఏం అన్నం పెట్టా వెళ్ళిపోండి అంటే ఎట్లుంటుంది? న్యాయమా అది?
కాదు. కాబట్టి యేసుప్రభు అంటే ఇది పెళ్లి టైము, ఈ టైంలో తింటారు ఎవరన్నా, కాబట్టి వీళ్ళు తింటుర్రు, ఫాస్టింగ్ ఉండరు. ఏంది ఇప్పుడు? నోరు మూసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ. ఒకసారి ఏమైతే యేసుప్రభు ఇట్లా వాక్యం చెప్తా ఉంటే ఒక ఆడమని జుట్టు పట్టుకొని గుంజుకొస్తారు. యేసుప్రభు మంచి కూర్చొని వాక్యం చెప్తా ఉంటాడు అందరికీ. జుట్టు పట్టుకొని గుంజుకొచ్చి యేసుప్రభు ముంగట వేస్తారు. ఇగో ఈమె వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ, ధర్మశాస్త్రం చెప్తుంది రాళ్ళు తీసుకొని కొట్టుమని. మనకు అట్లనే చెప్తారు కోర్టులో కూడా, అకార్డింగ్ టు సెక్షన్ 109 ద సెక్షన్ హియర్ బై దేర్ ఆఫ్టర్ హియర్ బై సెక్షన్ ఏదో అనుకుంటా వీనికి మరణశిక్ష చేయాలంటారు కదా. అట్లనే ఒక ఆమెను తీసుకొచ్చిర్రు, యేసుప్రభు ముంగట వేసిర్రు, కాళ్ళ ముంగట వేసి ఇప్పుడు చెప్పు, ఇగో అందరు రాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు? యేసుప్రభు మన లాయర్. అప్పుడు యేసుప్రభు మధ్యలోకి వచ్చిన, సరే ఓకే చెప్తా, మీలో ఎవరైతే పాపం లేని వాళ్ళు ఉన్నారో కొట్టండి అన్నాడు, ముందు రాయేయండి అన్నాడు. పెద్దోళ్ళ నుంచి అంట బైబిల్లో రాసింది, పెద్దోళ్ళ నుంచి కింద పడ. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పెరుగుతూ ఉంటే మన పాపములు కూడా అట్లా పెరుగుతూ ఉంటాయి. మనం భూమి మీద కట్టుకున్నది ఏదైనా బిల్డింగ్లు కట్టుకుంటారు అంటే లోకంలో మనుషులు పాపంలోనే కట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు పెరుగుతూ ఉంటే ఆస్తి తరుగుతూ ఉంటుంది, మన పాపములు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ ఏజ్డ్ ఉన్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపం చేసినావు, నీ పాపం వల్లనే నీ కుమారులు ఇట్లున్నారు, నీ మనవళ్ళు ఇట్లున్నారు అంటే వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో పాపాలు చేసి ఉంటారు కాబట్టి. నాకంటే ఎక్కువ ఈడ బ్రదర్స్ పెళ్ళైన వాళ్ళు ఇంకెక్కువ పాపాలు చేసి, ఎందుకంటే వాళ్ళు నాకంటే ఏజ్ ఎక్కువ. ఆ బైబిల్ ఉంటుంది, ఆ స్టోరీలో పెద్దోళ్ళ నుంచి పెద్దోళ్ళు ఫస్ట్ ఆలోచన చేసినట, తర్వాత చిన్న ఏజ్ ప్రకారం రాళ్ళు వదిలేసుకుంటూ వెళ్ళిపోయారంట. యేసుప్రభు ఏం చేసి లాయర్లాగా కాపాడిండా లేదా? వాళ్ళు చేసి తప్పులా కాదా? వాళ్ళు చేసిన తప్పులైనా కానీ యేసుప్రభు ఏం చేసిండు? కాపాడిండు. పేతురు కూడా నాకు తెలిసి, ఇది బైబిల్లో రికార్డ్ లేదు కానీ మనం చేసే పాపాల గురించి చెప్తాం. పేతురు ఒకవేళ ఎవరితో నన్ను గొడవ పడ్డాడు, ఎవరినో ఒకని పిలిచి, ఏమ్రా అట్లా చూస్తున్నామేంది, బైరు వీకిండ్ అంటే చూడు దిమ్మ తిరుగుతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడిండు, గొట్లాడిండు, దెబ్బలు ఆడినాక ఏమైంది? అయిపోయింది. తర్వాత యేసుప్రభుని చూసిండు. యేసుప్రభుతో తిరిగినోడు, ప్రేమ గురించి విన్నోడు, అన్నీ తెలిసిన పేతురు ఏం చేసిండు? కోపంలా తిట్టిండు, కొట్లాడిండు, యేసుప్రభుని చూసిండు. అప్పుడు యేసుప్రభు ఫేస్ ఎట్లుంటుంది? ఆయన కళ్ళు ఎట్లుంటాయి? ప్రేమగానే ఉంటాయి. హల్లెలూయా. కోపంగా ఉండడు. అగ్ని జ్వాలల వంటి కన్నుల్లావి కాల్చేస్తా, బూడిద చేస్తా అనలే. ఆ కళ్ళల్లా ప్రేమనే కనపడుతుంది. యేసు ప్రభు ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఎప్పుడైతే పడిపోతామో, ఆయన ఏం చేసిండంటే పడిపోయినప్పుడు ఆయన వచ్చి వాళ్ళని దగ్గరికి తీసుకుండంట. లోకం చెప్తుంది నువ్వు పాపం చేసినావా, ఆయన పరిశుద్ధుడు, ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. ఆ అగ్ని ఆయన కళ్ళలోకి వెళ్ళి జర్రుమని నీ దగ్గరకు వస్తుంది, నిన్ను కాల్చేస్తుంది. భయపట్టిస్తూ ఉంటారు. మొన్న ఒక పాస్టర్ బాప్తిజం ఇచ్చిండు. ఆ పాస్టర్ బాప్తిజం ఇచ్చిండు, నువ్వు రక్షింపబడ్డావు అని చెప్పిండు. ఏం చెప్తుండు అంటే, రక్షింపబడ్డాక ఈ రోజు నుంచి నువ్వేం చేయంటే ఏ పాపం చేయకు. ఏమంటుండు? ఏ పాపం చేయకు. ఒకవేళ పాపం చేసినావా నాశనం అయిపోతావు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే ఏం చేయంటే ఈ రోజు నుంచి ఒక బుక్ డైరీ మెయింటైన్ చేయమన్నాడు. నేను అక్కడనే ఉన్నా, నా ముంగటనే చెప్తుండు. ఆ రోజు చేసిన పాపం అంటే రాత్రి కూర్చోనంటే డైరీలో రాసుకోవాలంట. ఓకే, ఈరోజు నేను ఈమెను తిట్టినా, ఈరోజు ఈయనను కొట్టినా, ఈరోజు నేను ఈ తప్పు చేసిన మొత్తం రాసుకోవాలంట డైరీ. ఆ డైరీ వేరేటోడు చదివితే అరే వీడు ఇంత పెద్ద పాప అనుకుంటారా? డైరీలో ఆ పాస్టర్ చెప్తుండు. ఆ బ్రదర్ సరే బ్రదర్ నేను డైరీ మెయింటైన్ చేస్తాను, ఆ రోజు నుంచి అన్ని పాపాలు రాసుకున్నాడంట. దేవుడు అట్లా చెప్పిండా? నువ్వు పాపం చేసినప్పుడు యేసుప్రభు క్షమిస్తుండు, ప్రేమగా దగ్గర తీసుకుంటుండు. బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంది, ఆయనని అతిక్రమములను జ్ఞాపకమే చేసుకోవడం ఉంది. వీళ్ళేం చేస్తారు? డైరీలో రాసుకొని జ్ఞాపకం చేసుకో అంటారు. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడైనా శ్రమలు రాగానే ఏం చేస్తాడంటే సైతాన్ గాడు వాదిస్తూ ఉంటాడు మనకి. ఏమని చెప్తా ఉంటాడంటే, ఇగో నువ్వు పాపం చేసినావు కాబట్టే నీకు ఈ శ్రమ ఉంది. నేను ర్యాండమ్గా ఇప్పుడు మీరు అందరూ ఉండగా ప్రభుకిరణ్ బ్రదర్ని మాట్లాడతా. ప్రభుకిరణ్ బ్రదర్ మీకు ఒక శ్రమ ఉంది నాకు తెలుసు. ఆ శ్రమ ఎందుకు ఉందంటే నువ్వు చేసిన పాపం వల్లనే ఉంది. ఇప్పుడు బ్రదర్ ఏమనుకుంటాడు? అమ్మా బంటి బ్రదర్కి ఎట్లా తెలిసింది? ఎందుకంటే ఎన్నో పాపాలు చేసా ఉంటాడు. నేను బ్రదర్ ఒకటే కాదు, నేను కూడా చేసిన, వాళ్ళు అందరం చేసినాం. బ్రదర్కి ఏమన్నా ఆ పాపమా ఈ పాపమా అసలు ఏ పాపం? అందుకోసం నా జీవితంలో అద్భుతాలు అయితే లేవు. ఈ అద్భుతాలు జరగాలంటే ఆ పాపం పోవాలి. ఏం చేయాలి? ఈ పాపం పోవాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొందరు దగ్గరికి వెళ్తారు, కొందరు వాడు అంటాడు నువ్వు పెద్ద పాపం చేసినావు, ఇగో ఇది చేయాలి పైసలు అని చెప్పి 1,00,000 తీసుకుంటాడు. అంతే చేసినాక అరే నీ పాపం కాదు ఇది మీ తాత చేసిన పాపం అంటాడు. అయ్యా మా తాత ఏం చేయాలంటే మీ తాతను హోమంకి తీసుకురా అంటే మా తాత రాడు, చచ్చిపోయింది ఆల్రెడీ, శివాసనం చేస్తుండు సమాధిలో. ఇక భయపట్టిస్తూ ఉంటారు మనుషులందరికీ. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఒకవేళ చెప్పిన అనుకో, మీకు శ్రమలు ఎందుకునే తెలుసా?
మీరు చేసిన పాపముల వల్లనే అని నేను చెప్పింది అనుకో, మీరు ఈజీగా నమ్మేస్తారు, అది ఈజీగా నమ్మేస్తారు. అందుకోసమే మన కోసం ఒక లాయర్ ఉన్నాడు. ఎవరున్నారు? ఒక లాయర్ ఉన్నాడు. యేసు ప్రభు ఏ పాపములు చేసినా కానీ, వీళ్ళు ఎన్ని పాపములు చేసినా కానీ, శిష్యులు ఎన్ని పాపములు చేసినా కానీ, ఎన్ని తప్పులు చేసినా కానీ, వాళ్ళకి అగేన్స్ట్గా వాదించేటోళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేసినంటే నిలబడి ఒక లాయర్ లాగా వాదించి వాళ్ళని పంపించేసాడు. సైతాన్ ఒకసారి పేతురుని పడేయాలని, శోధనలో పడేయాలని చూస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారంటే ప్రార్థిస్తారంట. పేతురుకి చెప్తాడు, ఓ పేతురు, నిన్ను పడేయాలని చూస్తుంది, నీ కోసం నేను ప్రార్థిస్తున్నా అంటాడు. ఒకసారి ఏం చేస్తాడంటే పేతురు ఒక ఆయన చెవు నరికేస్తాడు. యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు చెవు నరికేస్తాడు ఆ పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళది. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? ఆ కత్తి తీసుకొని పేతురుని ఓడిచిండా? నా ముంగట ఇంత పాపం చేస్తావా నువ్వు? నేను ప్రేమమ్మయుని, ప్రేమ స్వరూపిని, నువ్వు ఎట్లా చెవు నరికేస్తావు అన్నాడా? కాదు, ఆ చెవు తీసుకొని అతకబెట్టిండు. అతకబెట్టి పేతురికి మనిషి చెప్పిండు, ఓ పేతురు, నువ్వు చెయ్యకిట్లా అని మనిషి చెప్పిండు. యేసుప్రభు మనం అనుకుంటాం ఏంటంటే యేసుప్రభు మన పాపాలు, ఓ నువ్వు ఈ పాపం చేసావు ఈ అన్నాడు. మనం చేసిన పాపాలకి క్షమాపణ ఉంది, నువ్వు నీతిమంతునివి అని చెప్తా ఉంటాడు. యోహాన్, నాకు తెలిసి యోహాన్ అందరికంటే ఎంగేజ్. ఇప్పుడు దాకా ఒక పాపం గురించి చెప్పిన, ఇప్పుడు ఇంకో పాపం మనం అందరం, ముఖ్యంగా పురుషుల గురించి చెప్తున్నాను, భర్తల గురించి చెప్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ చెప్పాలి, మీరు తప్పుగా అనుకోవద్దు, అందరు రెగ్యులర్గా చేసే పాపాలు ఇవన్నీ. భర్తలు ఉన్నప్పుడు యోహాన్ అందరికంటే చిన్న ఏజ్, ఆయన ఎంగేజ్ కాబట్టి, యవ్వనస్తుడు కాబట్టి ఆయనే అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు. ఎవరన్నా యేసుప్రభు అక్కడ ఉండొచ్చు, యోహాన్ ఈడ కూర్చొని ఎవరినో ఒక అమ్మాయిని ఇట్లా వెళ్తూ ఉంటే అమ్మాయిలను చూస్తూ ఉండొచ్చు, అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఇది తప్పు అనిపించచ్చు, అంటే మీకు అరే ఇట్లాంటివి, కానీ ఇట్లాంటివి జరుగుతాయి. ఎవరినో ఒకరిని చూస్తే అది తప్పే, పాపమే. చూసినాక అబ్బా ఎందుకు చూసినా, నేను యేసుప్రభు శిష్యుని కదా అని చెప్పి యేసుప్రభు చూడగానే యేసుప్రభు ఏమంటాడు తెలుసా? అప్పుడు ఏం కాదు యోహందా, ఏం కాదా, నేను ఇంకా ప్రేమిస్తున్నా, దీని నుంచి ఎట్లా బయటపడాలో నేను చెప్తా. ఆయన అప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. భర్తలు ఒకవేళ ఏదైనా పెళ్ళికి వెళ్ళినా కూడా, భార్యాభర్తలు పెళ్ళికి వెళ్ళారు అనుకో, భర్త ఒకవేళ ఈ భార్యని కాకుండా వేరే అమ్మాయిని, వేరే ఒక ఆమెని ఇట్లా చూసి సడన్గా భార్యను చూడగానే అప్పుడే అయిపోతుంది వాని పని. వానికి అర్థమైపోతుంది, అయిపోయింది, నేను నరకానికి వెళ్ళాల్సిందే, నాకు సిల్వ కన్ఫామ్. వాడు ఏదో చూస్తాడు ఇట్లా, అంతసేపు మంచిగా ఉంటాడు, మంచిగా ఉంది అమ్మాయి, మంచిగా అయిపోయింది, నా పని అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళినాక నాకు ఇది టార్చర్ ఆమె వస్తుంది. ఇక ఏం చూస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు స్టార్ట్ చేస్తుంది. డేవిడ్ లాంటి వాడు ఏం చెప్తాడు? ఆ చీర నీకైతే ఇంకా బాగుంటుందని చూస్తున్నా నేను. హల్లెలూయా. ఆ చీరని చూస్తున్నా, నీకు అది ఇంకా బాగుంటుందని చూస్తున్నాను, నిన్ను పెంచుకుంటున్నాయి ఆమె లోపల. అయ్యో ఎంత మంచివాడండి మీరు అంట. కానీ అట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మదు. మన భార్య అయితే అట్లా ఉంటుంది. మన భార్యలు అంటున్నా, భార్య అయితే అట్లా ఉంటుంది, ఏంది ఏం చూస్తున్నావు అంటుంది. కానీ దేవుడు ఏమంటాడు అంటే, ఓకే చూసినావు, ఏం కాదు, నువ్వు ఇంకా నీతిమంతునివి, నీ పాపం కడగబడ్డది, నువ్వు యేసుప్రభువుని ఒక్కసారి నమ్ముకున్నావు, నువ్వు పరలోకానికి వెళ్ళేంత వరకు నువ్వు నీతిమంతునివే. పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చిండంటే అది నిరూపించడానికే ఈ లోకంకి వచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. అదే రాసి ఉంటుంది. అయితే నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. హల్లెలూయా. యేసుప్రభువు అంటుంటే నేను పరిశుద్ధాత్ముడమే ప్రయోజనకరం అంట. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యుద్ధకు రాడు, నేను వెళ్తేనే పరిశుద్ధాత్ముడు వస్తాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యుద్ధకు పంపుదును. ఆయన వచ్చి మూడు ఒప్పింప చేస్తాడంట, మూడు ప్రూవ్ చేస్తాడంట. ఒకటి ఏంటంటే పాపము, ఇది పట్టుకొనే అందరు పాస్టర్లు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు ఎందుకు వచ్చిందంటే పాపం నొప్పింపజేయడానికి. వాళ్ళు అంటారు, పాస్టర్లు కూడా అంటారు, నేను ఏ పాపం చేసినా కానీ పరిశుద్ధాత్ముడు అస్సలు వదలడండి, ఆయన ఎప్పేస్తాడు, నాకు వేధిస్తూనే ఉంటాడు. నేను వేధించడానికి రాలే, ఆయన ప్రేమించడానికి వచ్చిండు. ఆయన పాపమును గురించి మూడింటి గురించి, ఒకటి పాపము, ఒకటి నీతి, ఒకటి తీర్పు. ఏమేమంట పరిశుద్ధాత్ముడు చేసే పనులు ఏంటంట, పాపము గురించి ఒప్పింపజేస్తాడంట, నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడంట లోకంకి. లోకులు అంటే ఈ మూడు ఎవరెవరికంటే ఫస్ట్ పాపంని గురించి ఎవరికి ఒప్పింపజేస్తాడంటే దేవుని నమ్ముకోని వాళ్ళ గురించి, లోకుల గురించి. అది నమ్ముకున్న వాళ్ళ గురించి కాదు. ఇది ఎవరైతే దేవుని నమ్ముకోలేదో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోని వాళ్ళకి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పాపం గురించి ఒప్పింపజేస్తాడంట. ఎవరైతే నమ్ముకున్న మీ గురించి,
యేసుప్రభు అంటాడు నేను తండ్రి యొద్దకు, ఇంకొకటి ఏంటంటే పాపంని గురించి, నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరు ఇక నన్ను చూడరు కనుక, తర్వాత చెప్తుండు నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వల్ల మీరు నన్ను చూడరు. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని కాపాడినా నేను వెళ్ళాక మీరు నన్ను చూడరు. మీరు పాపం చేయగానే మీరు ఏం చేశారంటే యేసుప్రభుని చూడగానే వాళ్ళకి ఆదరణ కలిగింది. అరే ఏం కాదు, నా దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తుండు. వాళ్ళు పాపం చేసిర్రు. తోమా ఏమన్నాడు? నేను యేసుప్రభు గాయాలలో చెయ్యి పెడితే కానీ నమ్మనన్నాడు. యేసుప్రభు దిగిండు తోమా దగ్గర, చూడు తోమా గాయాలలో చేయి పెట్టు అని అన్నాడు తప్ప ఏమైనా తిట్టిండా? అరే ఎంత పెద్ద పాపం చేసినవరా నువ్వు తోమా, నేను తోముతారా ఇక్కడికి అన్నాడా? అనలే. అప్పుడు కూడా ప్రేమిస్తుడు. ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయినా కానీ విశ్వాసం లేకపోయినా కానీ యేసుప్రభు అంటాడు, సరే దా నేను ప్రేమిస్తున్నా, ఇంకా దగ్గర తీసుకుంటా, ఇంకా నీతిమంతునివేను. మీరు లోకంకి వెళ్ళినప్పుడు లోకం అంతా కూడా మీ శరీరం కూడా మీకు చెప్తా ఉంటుంది. ఏమని చెప్తా ఉంటుంది అంటే నువ్వు పాపం చేసినావు. ఎట్లా పాపం చేసినా? నేను దేవుని సేవ చేసేటోని, దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తారు, దేవుని సేవ చేసేటోని, అందరికీ వాక్యం చెప్పేటోని, నేనే ఈ పాపం ఎందుకు చేసిన? ఆ గిల్ట్ అనేది రావద్దు మనకి. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తుండు. నువ్వు పాపం చేసినా కానీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపం చేసినా కానీ నువ్వు నీతిమంతునివే. అది ఒప్పింపజేయడానికి పరిశుద్ధాత్ముడు వచ్చినట్ట. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వల్ల మీరు ఇక నన్ను చూడరు, నేను వెళ్తే మీరు నాకు చూడరు గనుక నీతిని గూర్చి ఏమి ఒప్పించడానికంట? నీతిని గూర్చి ఒప్పింపడానికి పరిశుద్ధాత్ముడు మన దగ్గరకు వచ్చిందంట. హల్లెలూయా. మీరు పాపము చేసినా కానీ మీరు నీతిమంతులు అని మీకు అనిపించాలంటే మీ శరీరం వల్ల మీకు అనిపించదు, పరిశుద్ధాత్ముడు వల్లనే అనిపిస్తుంది. మీరు పాపం చేసినప్పుడు మీకు ఒకవేళ బాధ వేదన ఉందనుకో, మీకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమ అనిపించవచ్చు, ఇదేదో పాపం వల్ల వచ్చింది నాకు అని మీరు అనుకుంటారు అనుకో, అప్పుడు ఏం చేయండి అంటే మీరు పాపి అని మీకు అనిపిస్తున్నప్పుడు, మీరు ఏదో బాధలో ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళిపోండి, వర్షిప్ చేయండి. ఓ కబరా హశ్చర్య ఎద్లో రేసినదర హశ్చర్య, ఓ పరిశుద్ధాత్ముడా నన్ను ప్రూవ్ చేయి, నాకు నిరూపించు నేను నీతిమంతుని అన్నప్పుడు ఏమవుతుందంటే నీకు లోపల నుంచి నిజంగానే అనిపిస్తుంది నువ్వు నీతిమంతుని అని. పరిశుద్ధాత్ముడు వచ్చింది కారణం ఇది. నీ పాపంలో ఒప్పింపేయడానికి రాలేదు పరిశుద్ధాత్ముడు, లోకంలో ఉన్న వాళ్ళకి అది. మనం యేసుప్రభుని నమ్ముకోకపోతే అది, యేసుప్రభుని నమ్ముకునే నీకు ఆయన నీతిని గురించి ఒప్పింపేయడానికి వస్తాడు. హల్లెలూయా. దేవుడు నీకు పాపంలో ఉన్నావు, అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి వాక్యాలన్నీ చూపెడతాడు. హెబ్రీలకు రాసిన పత్రికలు ఏముంది? ఆయన ఒక్క బలి ప్రతి పాపంను కడిగి వేసిందని. ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు, విడువడు, నీతో నిబంధన చేసుకున్నాడు. రోమా పత్రికలు ఏముంది? 4వ అధ్యాయంలో నీ క్రియల వల్ల కాదు విశ్వాసం వల్ల నీతిమంతుడైన. ఈ వచనాలన్నీ ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు నీ ముంగట తీసుకొస్తాడు. లేకపోతే ఏం చేస్తాడంటే నీకు ఒక తలంపు తీసుకొస్తాడు. ప్రేయర్ పవర్ చర్చ్ బోడుప్పల్ బ్రాంచ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి, కృపావాక్యాలు విను. హల్లెలూయా. అప్పుడనే నీకు అర్థమవుతుంది ఓవర్వి నువ్వు నీతిమంతుని. ఓవర్వి నువ్వు. హల్లెలూయా. చెప్పండి, ఓవర్ మీరు, ఓవర్ మీరు అరవండి కొంతసేపు. హల్లెలూయా. నేను ఎప్పటి నుంచి అరుస్తున్నా? ఒకసారి అరవండి మీరు. ఓవర్ మీరు నీకున్న ఆదరణకర్త, నీకున్న న్యాయవాది, నీకున్న లాయర్ నీకు చెప్తుండే ఏమంటుండే అంటే పరిశుద్ధాత్ముడు నీకు చెప్తుండే ఈరోజు ఆయన చెప్పే మాటలు ఏంటంటే నువ్వు నిరంతరము నీతిమంతును అంట. హల్లెలూయా. ఆ నీతి నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, ఆ నీతి నిన్ను నీతి మార్గంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు నీకు ఎప్పుడైనా పాపంలో ఉన్నా అనిపిస్తుంది అనుకో, నువ్వు ఎవరిని దగ్గరికి వెళ్ళంటే పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధాత్ముడు నీతిమంతుని అని ఒప్పింపజేస్తాడంట. ఈరోజు నాకు తెలియదు, ఈరోజు పెంతెకోస్తు దినం. ఈరోజు నేను తెలియకుండానే పరిశుద్ధాత్మని గురించి ప్రిపేర్ అయినప్పుడు చింటూ వచ్చి అన్న ఈరోజు పెంతెకోస్తు దినం అన్నాడు. పెంతెకోస్తు దినం అంటే ఆ రోజే సంఘం పుట్టింది, ఆ రోజే పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చిండు. అదే రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మనం పరిశుద్ధాత్మని గురించి వింటున్నాం. హల్లెలూయా. ఆయన కరెక్ట్ టైంలో ప్లాన్ చేస్తాడు అన్నీ దేవుడు. కాబట్టి ఈరోజు మీరు వింటున్నారంటే మంచిగానే అండి. మీరు ఒకవేళ పాపంలో పడినప్పుడు మీకు శరీరం చెప్తూ ఉంటుంది, లోకం చెప్తూ ఉంటుంది. లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా చెప్తారు నువ్వు ఈ పాపం చేసినావు కాబట్టి ఇట్లుంది, నీకు ఈ శ్రమ వచ్చిందంటే నీ పాపం వల్లనే ఉంది, నువ్వు సరిగ్గా ప్రేయర్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా అట్లా అని చెప్తూ ఉంటుంది. కానీ అందుకోసం నువ్వేం చేయాలంటే వాక్యాలు వినాలి, వాక్యం దగ్గరకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మని అడగాలి. నీకు లోపల నుంచి తెలుస్తుంది నువ్వు నీతిమంతును అని. నోవా టైంలో మనం చూస్తే ఆదికాండంలో నోవా ఓడగడతాడు. ఓడగట్టినాక ఏమవుతుంది? ప్రళయం వస్తుంది, అందరు చనిపోతారు. నోవా కుటుంబం మాత్రమే ఏమవుతుంది? పాట తెలుసా అందరికీ? నోవా తాత ఓడ కట్టేను అయ్యాయు, ఆ ఓడలో 2 బర్రెలు ఉన్నాయి. తెలుసా? తెలియదా? చిన్నప్పుడు వాడుతూ ఉంటారు. మీరు చిన్నప్పుడు నమ్ముకోలేము యేసుప్రభుని. నోవా తాత ఓడ కట్టేను
ఇయ్యాయో, ఆ ఓడలోన 2 బర్రెలున్నాయి, ఇయ్యాయో. ఇక్కడ చూసినా అంబా అంబా, ఇక్కడ చూసినా అంబా అంబా, ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా అంబా అంబా అంబా. చిన్నపిల్లలు ఫన్నీగా ఉంటుంది. హల్లెలూయా, మీరు నవ్వుతలేరు కానీ హల్లెలూయా. చిన్నపిల్లలు మంచిగా ఉంటాయి పాటలు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. అట్లయితే ఆ నోవా తాత ఓడగట్టినప్పుడు, తాత కాదు మంచి ఆయన, అట్లయితే ఆ ఓడగట్టినప్పుడు ఆయన ఏం చేసిండంటే ఓడలకు వెళ్ళిపోయింది. ఆయన ఓడలకు వెళ్ళిపోయినాక ప్రళయం వస్తుంది, మొత్తం ముంచుకుపోతుంది. ఆ 40 సంవత్సరాలు ఎడతెగక వర్షాలు కురుస్తాయి, సముద్రాలు తెగుతాయి. అన్నీ అయినాక ఆ ఓడల నోవా ఉన్నాడు. ఇదంతా క్లోజ్డ్ ఉంది అనుకో, నీకు బయట ఏమవుతుందో తెలుస్తుందా? బయట ఎవరైనా గొడవ పడుతున్నట్టే మీకు తెలుస్తుందా? బయట ఏమన్నా అవుతుందంటే మీకు తెలుస్తుందా? అంత క్లోజ్డ్ ఉంటే తెలియదు. ఈ ఓడ కూడా మొత్తం క్లోజ్డ్ ఉంది, నోవాకు బయట ఏమవుతుందో తెలియదు. సంవత్సరం అయిపోయింది, బయట ఏమవుతుందో ఇంకా తెలియదు. దేవుడు ఉగ్రత అయిపోయిందా, ప్రళయం అయిపోయిందా, నీళ్లు ఇంకిపోయినాయా, అసలు బయట ల్యాండ్ ఉందా లేదా, దేవుడు ఏం చెప్తలేడు. దేవుడు నోవాతో ఏం చెప్తలేడు. ఓ నోవా బయటంతా నీళ్ళు అయిపోయినాయి, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళు అని అంటలేడు. అందులోనే కూర్చుండు. సంవత్సరం పాటు ఓడలో కూర్చోవాలంటే ఎంత కష్టం తెలుసా? మీరు కూర్చోగలుగుతారా? కరోనా టైంలో మనము ఒక 2-3 నెలలు అంటే వస్తుంది, నెలలు నత్తొస్తుంది అప్పుడప్పుడు. హల్లెలూయా, ఏం కాదు, నత్తొచ్చినా కానీ దేవుని వాక్యం శక్తివంతమైనది. ఆ కరోనా టైంలో మనం 2-3 నెలలు ఇంట్లో ఉండాలంటే నిజంగా కొందరు భర్తలు అయితే మస్తు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. భార్యను రోజు చూసుకుంటా, ఆమె మాటలు వినుకుంటా, ఆమె తిట్లు తినుకుంటా, భార్యలను అంటున్నాను అనుకోకండి, భార్యలు కూడా ఫేస్ చేశారు. అదే ఫేస్ చూడాలంటే చిచ్చి, ఈ కరోనా ఎప్పుడు పోతుంది దేవా, కరోనాను తీసేదేవా, లేకపోతే కరోనా వచ్చి నేనైనా పర్వాలేదు కానీ కరోనాను తీసేదేవా అని చెప్పి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రోజు సాయంత్రం 1 గంట సేపు వినాలంటేనే మన వల్ల కాదు, నెలలు విన్నారు. ఈ నోవా కూడా భార్యతోని పిల్లలతోని సంవత్సరం పాటు ఉన్నాక ఈ నోవాకు అర్థమవుతలేదు, దేవుడు వచ్చి ఏం చెప్తలేడు. అప్పుడు నోవా ఏం చేసిండు తెలుసా? ఒక కిటికీ తెరిచి, ఒక సంవత్సరం తర్వాత ఒక కిటికీ తెరిచి ఏం చేసిండు? కాకిని బయటికి పంపించిండు. కాకిని బయటికి పంపించినప్పుడు కాకి ఏం చేసింది? వెళ్ళి మళ్ళీ వచ్చిందా? అటే తిరిగింది. ఆ నీళ్ళు ఎండిపోయినా ఏదో ఒకటి చెప్పాలి కదా, అందుకోసం కాకుల్ని నమ్మొద్దు మనం. అందుకోసం బైబిల్ కూడా కాకి సైతాన్ గుర్తంట, నీసుముచ్చు వెళ్ళి మాంసం తిని కూడా కూస్తుందో ఏం తిని కూడా కూస్తుందో కాకులను అయితే నమ్మకండి. ఇంటి ముంగటికి వచ్చి కాకి ఇంటి మీద కావు అన్నదంటే మీ చుట్టాలు వస్తారని అనుకోకండి. నేను చిన్నప్పుడు అట్లనే అనుకునేది, మా ఇంటి మీదకి వచ్చి కావు అంటే అరే జోరో చుట్టాలు వస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు మా చుట్టాలు వచ్చిరంటే వెళ్ళేటప్పుడు నాకు 10-20 ఇచ్చేసి వెళ్ళిపోయేది. అయ్యా నాకు చుట్టాలు వస్తారు, నేను ఏదో చాక్లెట్లు బిస్కెట్లు కొనాలనుకుంటా, అబద్ధం చెప్పేది ఆ కాకి. ఎవ్వరు రాలే మా ఇంటికి. హల్లెలూయా. కాకిని నమ్ముకోకండి. కాకిని నమ్ముకుండు వదిలేసిండు, అది మళ్ళీ రాలే. తర్వాత దేన్ని పంపించిండు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీరు చెప్తలేరు. హల్లెలూయా. పావురంని పంపించిండు. ఆ పావురంని పంపించినాక ఆ పావురం ఏం చేసిందంటే వెళ్ళిందంట, చూసిందంట ఒక ఒలివ మొక్కని, అది ఉందా రాదు కాను, సాయంకాలం అది అతని యుద్ధకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను. హల్లెలూయా. పావురము మళ్ళీ వచ్చిందంట, వచ్చి ఏం చేసిందంటే ఒక ఒలివ మొక్కని తీసుకొచ్చిందంట. అంటే ఒలివ మొక్క వచ్చిందంటే నీళ్ళని ఇంకిపోయినట్టే కదా. చెట్లు వచ్చినాయంటే, మొక్కలు వచ్చినాయంటే నీళ్ళు ఉన్నప్పుడు వస్తుందా? నోవా జ్ఞానంతో ఆలోచించాడు. మొక్క వచ్చిందంటే, ఒక మొక్క మొలిచిందంటే నీళ్ళు ఇంకిపోయినాయి. ఆ మొక్కను చూసి ఆయన అనుకున్నంట నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. ఆ పావురం వల్ల ఏమైందంటే ఈయనకు తెలిసిందంట నీళ్లు ఇంకిపోయినాయి అని, దేవుని ఉగ్రత అయిపోయిందని చెప్పి. హల్లెలూయా. అందుకోసమే పావురంని మనం నమ్ముకోవాలి. సాతాను ఏం చేస్తుందంటే కాకి గుర్తు, అది మనల్ని ఏం చేస్తుంది అంటే నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు నీతిమంతుని కావు, కాకిలాగా కావు అని చెప్తా ఉంటుంది. కాకి ఏమంటుంది? కాకి నమ్ముకురు అంటే అదే చెప్తుంది, నువ్వు నీతిమంతుని కావు. అదే పావురం చెప్తే పావురం ఏమంటుంది? నేను నీతిమంతుని అంటే ఓ పావురం ఏమంటుంది? చెప్పండి ఏమంటుంది? కావుకోమంటుందా పావురం? ఓ అంటా ఉంటుంది. నువ్వు నీతిమంతునువా అంటే నువ్వు కాకిని అడిగితే ఏమంటుంది? కావు అంటుంది. పావురం ఏమంటుంది? ఊ అంటుంది. కాబట్టి ఎవరిని నమ్ముకోవాలి? నువ్వు కాకిని నమ్ముకురు అంటే నేను పాపిని, అయిపోయింది.
పావురం నమ్ముకురా అంటే నేను నీతిమంతుని. అవును, హల్లెలూయా హల్లెలూయా. కాకి సైతాన్ గుర్తు, పావురం పరిశుద్ధాత్మకు గుర్తు. హల్లెలూయా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే వచ్చిందని ఉంటుంది. మీరు ఎవరిని నమ్ముకోవాలి? పరిశుద్ధాత్మని, పావురంని. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మని ఆల్రెడీ యేసు ప్రభువులో బాప్తిసం తీసుకున్న మీ అందరికీ పరిశుద్ధాత్ముడు ఉండు. మీరు ఏం చేస్తారు తెలుసా? సైతాను, ఆ అపవాది వాడు వచ్చి న్యాయం మన మీద అపనిందలు వేస్తూ ఉంటే, అన్నీ ఏవో నిందలు వేస్తూ ఉంటే, పరిశుద్ధాత్ముడు పక్కనే పెట్టుకొని కూడా మనం యేసు రక్తంతో కొన్నాం ఆయనని. పక్కనే పెట్టుకొని కూడా ఆయన వింటలేం. ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు నీతిమంతునివిరా అని ఆయన చెప్తా ఉన్నాడు. కానీ మనం సైతాన్ మాటనే ఉంటాం, నువ్వు పాపివి అంటే పరిశుద్ధాత్ముడు, అరే నువ్వు నీతిమంతుని, రోమిలకు రాసిన పత్రిక చదువు, ఇది చదువు, హెబ్రీలకు రాసిన పత్రిక చదువు, నీతిమంతుని అంటా ఉంటే మనం సైతాన్ మాటనే వింటూ ఉంటాం. మన లోపల ఉన్న పరిశుద్ధాత్మ మాట మనం వింటలేం, కానీ బయట ఉన్న సైతాన్ మాట వింటున్నాం మనం. ఈ రోజు నుంచి మీరు పాపులు అనుకుర్రు అంటే మీరు బయట ఉన్న సైతాన్ మాట విన్నట్టు, లోపలున్న పరిశుద్ధాత్మ మాట వింటలేనట్టు. ఈ రోజు నుంచి మీరు పాపులు అనిపించింది అనుకో, మీకు పరిశుద్ధాత్మని అడగండి, నేను పాపినా నీతిమంతు, ఆయన చెప్తాడు నీతిమంతును అని. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన చెప్తుండు నువ్వు నీతిమంతును అని. ఆయన చెప్తుండు ఆయన రక్తంలో నీ ప్రతి పాపం కడగబడ్డదని. హల్లెలూయా. ఎవరిని నమ్ముతావు నువ్వు? నీలో ఉన్నవాని నమ్ముతావా, లోకంలో ఉన్నవాని నమ్ముతావా? కొందరికి ఇంట్లో కూర నచ్చదు, ఇంట్లో నచ్చరు, బయటోళ్ళు పిల్లలు ఉంటారు కదా కొందరు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తున్నారు, బయటోడు ఓడో చెప్తే వాని మాట వింటారు. ఎంత కోపం వస్తుంది? మనకు నచ్చదు, వేరే వాళ్ళది నచ్చుతుంది. కాబట్టి మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవాని కంటే. అర్థమవుతుందా? ఎవరు గొప్పవాడు? నీలో ఉన్నవాడా, లోకంలో ఉన్నవాడా? ఎవరున్నారు నీ లోపల? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. నువ్వు పాపివా, నీతిమంతునివా? రేపు ఎల్లుండి యేసుప్రభు వచ్చేంతవరకు నువ్వు పాపం చేసినా నీతిమంతునివే. హల్లెలూయా. పౌలు అదే అంటాడు, మన నిరీక్షణను బట్టి మనం సంతోషించున్నాను. మన ముంగటున్న నిరీక్షణ అంటే పరలోకంకి వెళ్ళే అనే నిరీక్షను బట్టి సంతోషించున్నామని. సందేహించున్నాం అనలేదు, డౌట్ కాదు, ఇది ష్యూర్ థింగ్. ఖచ్చితంగా చెప్తుండు, మనకున్న దాన్ని బట్టి సంతోషించున్నామని. హల్లెలూయా. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను నమ్ముకోండి. ఆయన ఎందుకు వచ్చిందంటే మీకు అర్థమైంది, నీతిని ఒప్పింపజేయడానికి. కాబట్టి మీకు ఆకలి అవుతుంది, సంతోషం కలుగుతుందిగా, అట్లనే మీకు అనిపిస్తుంది లోపల మీ నీతిమంతులని. మీ శరీరంని నమ్ముకురు అనుకో, కాకిని నమ్ముకురు అంటే అది ఏం చెప్పదు, మీకు అర్థం కూడా కాదు ఆ ఉగ్రత అయిపోయిందా లేదని. పావురం మాత్రమే చెప్తుంది ఉగ్రత అయిపోయిందని చెప్పి. కాకి వెళ్ళింది మళ్ళీ రాలే. నీ శరీరం నమ్ముకున్నావు అనుకో, నీకు అర్థం కాదు. కాబట్టి పెంతెకొస్తు దినంలో మళ్ళీ దేవుడు మీకు చెప్తుండే ఏమంటాడంటే, పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. మీరు నువ్వు పాపం చేసినా మీకు అనిపించినప్పుడు అప్పుడే పరిశుద్ధాత్మ దగ్గరకు రండి, అప్పుడే ప్రార్థన చేసుకోండి, అప్పుడే దేవుని వాక్యాలు వినండి, అప్పుడే వర్షిప్ చేసుకోండి, అప్పుడే అన్ని భాషలు మాట్లాడండి. మీకు అనిపిస్తుంది మీరు నీతిమంతులని. హల్లెలూయా. నాకు పరిశుద్ధాత్మ లేదు అనుకోకండి. యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరి లోపల పరిశుద్ధాత్ముడు ఉండు, కానీ మీరు వాడుకోవట్లేరు అంతే. ఆయన ఎన్నో కార్యాలు చేయగలుగుతాడు. అందులో ఒకటి మాత్రమే నేను ఈరోజు చెప్పినాను, నీతిని ఒప్పింపజేస్తాడని చెప్పి. కాబట్టి మీ లోపల ఉన్న పరిశుద్ధాత్మని వాడుకోండి, వదిలేయకండి ఆయన. కాబట్టి ఈ రోజు నుంచి మీరందరూ ఆయనే వాడుకొనును గాక. మీకు అనారోగ్యం ఉన్నప్పుడు ఆయనే యెషయా 53 తీసుకొస్తాడు, ఆయన గాయాల ద్వారా స్వస్థత కలుగుతుందని. మీరు లేమిలో ఉన్నప్పుడు ఆయన తీసుకొస్తాడు. యేసుప్రభు దరిద్రునిగా సిలువలో ఉన్నాడంటే మీరు ధనవంతులు అవుతాడని. ఆయన మీకు ఇట్లాంటివన్నీ చెప్తాడు. నువ్వు పాపం చేసినావు కాబట్టి జరిగింది అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇట్లాంటివి తెలియాలంటే పరిశుద్ధాత్మతో సహవాసం చేద్దాం, ఆయనతో నడిపింపబడదాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు నిరంతరము నీతిమంతులుగా దేవుడు మీకు నిరూపించును గాక. ఆ పరిశుద్ధాత్మ మీలో అందరిలో ఫలించును గాక. హల్లెలూయా. మీరందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని కుమారుల్లాగా కుమార్తెల్లాగా ఈ లోకంలో ఉండును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.